దేశ విభజన తర్వాత హల్ద్వానీకి ఆ తర్వాత అమృత్సర్కు మన్మోహన్ కుటుంబం వలస వచ్చింది. అక్కడి హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు 1954లో పీజీ చేశారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1960లో మళ్లీ ఆక్స్ఫర్డ్కు వెళ్లి పీహెచ్డీలో చేరారు. ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యంపై థీసిస్ సమర్పించారు. 1957 నుంచి 59 వరకు పంజాబ్ వర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. 1959 నుంచి 63 వరకు లీడర్గా సేవలందించారు. 1963 నుంచి 65 వరకు ప్రొఫెసర్గా పనిచేశారు. 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలు అందించారు. ఆ తర్వాత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. 69 నుంచి 71 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలందించారు.